రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాజరై 76 కేజీల కేక్ను కూటమి పక్షాల కేరింతల మధ్య కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. అనంతరం రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పంచిపెట్టారు. శ్రీ బిజువేముల వీరారెడ్డి క్యాంపస్ ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం రితీష్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్పెషలిస్టు డాక్టర్లు కంటి పరీక్షలు, రక్త పరీక్షలు మొదలైనవి నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బ్లడ్ క్యాంప్ నిర్వహించి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులచే ముఖ్యమంత్రి ఫోటోతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, రితీష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంతో పాటు మన సారు ప్రజలందరి తరఫున సారులందరి తరఫున సిబిఎన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఇంకా ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రజలందరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అవకాశం ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దీర్ఘకాల ప్రయాణం 76వ పుట్టినరోజు మోడీ గారి కంటే ఒక 5 నెలల పాటు పెద్దవాళ్ళు కూడా వయసు దీర్ఘకాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి, రాష్ట్రం విడిపోయింది. జగన్ రెడ్డి పాలన 60 నెలల్లో పెంచమైంది. దీన్ని చక్కగా తీర్చిదిద్దడానికి మోడీ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం చక్కగా పనిచేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ విజయమ్మ గారు, రితేష్ రెడ్డి, రోషన్న గారు వీళ్ళందరూ కలిసి, ఇక్కడ నాయకులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం, ఇలా మెడివిజన్ సొంతం రితేష్ రెడ్డి గారికి సొంత మెడివిజన్ మరియు వైద్య హాస్పిటల్ ఆధ్వర్యం ఏదో ఒక మంచి చేయాలా ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. కూడా తరఫున ఏం చేస్తున్నాం, ఈ ప్రభుత్వం అంటే ప్రజలకు, అధికారులను, బ్యాంకర్లను అందరినీ కలిపి మంచి చేసేదే రాజకీయం. ఈ 21 నెలల్లో మేము మంచి చేసినామా లేదా దానికి చక్కటి ఉదాహరణ ఇప్పటికే రితేష్ రెడ్డి చెప్పాడు. సూపర్ 6 అంటే 4000 పెన్షన్లు వదులుకొని, బస్సు ప్రయాణం వదులుకొని, తల్లికి వందనం, మాతృవందనం మననే ప్రవేశపెట్టాడు మోడీ గారు. మొదటి సంతానంలో 6000 రూపాయలు ఉచితం. అదే రెండవసారి సంతానం ఆడపిల్ల అయితే 5000 రూపాయలు. ఇది మరికొంత గడిపోతే ఆలోచన. గ్యాస్ 3 గ్యాస్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి మొదటి సంవత్సరం అయింది. అది కాకుండా అన్నదాత సుఖీభవ విద్యలకు ప్రోత్సహించే దానికోసం ఇలాంటి ఇన్స్టిట్యూషన్లకు సపోర్టుగా ట్రస్టులకు నిధులు, ఎడ్యుకేషన్ నిధులు, హాస్పిటళ్లకు నిధులు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ చేసినాడే నిజమైన రాజకీయం. మోడీ గారు ఎంత దీర్ఘంగా ఆలోచిస్తారో, ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా గుజరాత్కు మరియు 3వసారి దేశ ప్రధాని, ఇద్దరి కలయికతో మోడీ గారి మరియు చంద్రబాబు కలయికతో కాకుండా పవన్ కళ్యాణ్, ఇక్కడ కూడా చాలామంది స్థానికులు పవన్ కళ్యాణ్ మద్దతుదారులు ప్రజలు చాలామంది ఉన్నారు. ఆయన యొక్క అభిమానులు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిగెత్తియాలా, అమరావతి కట్టాలా, కడతారా లేదా, అది కట్టేది ఆయన కలిసి అది కట్టకుండా దాని పేరు చెడగొట్టేదానికి మారినారు. పోలవరం కడుతున్నారు. మన బద్దెలకు నీళ్ళు రమ్మాలంటే పోలవరం పికప్ కావాలి. శ్రీశైలం నుంచి మనకే నీళ్ళు వస్తాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్బుతో మన బద్దెలు కూడా దాదాపు 190 కోట్లతో 50 కొత్త నోట్లు రాబోతున్నాయి. అదే కాకుండా ఇక్కడ
వాళ్ళకు మరిన్ని స్థానాలు దొరికేవి కూడా దాన్ని పోగొట్టారు. ఏమంటే వాళ్ళకు భయం బీజేపీ పార్టీ బికమ్ కాకూడదని. నేను చెప్తున్నా వాళ్ళకు నిజంగా బీజేపీ పార్టీ తీసుకున్న కూటమి నిర్ణయం